హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ భవ్య. ఇప్పుడు మనం సాహితీ దాసరి పొలిమేరలో చాలా ఫేమస్ అయిపోయారు. ప్రెజెంట్ 'ఫియర్' మూవీలో తను నటించడం జరిగింది. అయితే 'ఫియర్' మూవీ ప్రీమియర్ షోకి అయితే తను వచ్చేసారు. ఆ మూవీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? తను డిసప్పాయింట్ అయ్యారా? లేకపోతే తనకి ఎలా అనిపించిందో ఒకసారి తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ సాహితీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి మీరు? బట్ కొంచెం మీరెందుకో డల్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను యాక్చువల్లీ కొంచెం లేట్‌గా వచ్చాను. త్వరగా రష్‌గా వచ్చాను. ప్రీమియర్స్ ఐ మీన్ ఏమంటారు? ప్రీమియర్ షో. కాదు. సారీ, ప్రమోషన్స్‌లో రోజు తిరిగి ఓకే. తిరిగి అలసిపోయాను. యాహ్! సో మరి మూవీ చూసాక మీకు ఎలా అనిపించింది? మొత్తం మీరు కూడా ఇప్పుడే ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? ఓవరాల్ ఎడిట్ అయిన తర్వాత చూసారా? నేను ఆల్రెడీ చూసాను మూవీ. సో, అందుకే కొంచెం లేట్‌గా వచ్చాననమాట. సో, మూవీ చూసాక ఐ వాస్ లిటిల్ కన్‌ఫ్యూజ్డ్. తెలుగు ఆడియన్స్‌కి ఎంత రీచ్ అవుతది అని అది మీరు చెప్పాలి బేసిక్‌గా. నేను మూవీ చేశా కాబట్టి నేను నాకు నచ్చుతుంది. అండ్ బట్ నాకైతే కొంచెం భయం ఉంది స్టిల్ తెలుగు ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. ఇట్స్ కంప్లీట్‌లీ మన విజువల్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ కొంచెం హాలీవుడ్ టైప్స్‌లోనే ఉంటది. మీరు చూసుంటే కలరింగ్స్ గానీ, ఎడిటింగ్ గానీ ఏదైనా. సో, ఐయామ్ వెయిటింగ్ అండి. ఇప్పటి వరకైతే బానే ఉంది అని చెప్తున్నారు. బట్ యాక్చువల్లీ ఈ మూవీ అంతా గూడా ఫస్ట్ అందరూ గూడా ఏంటి ఇంత కూల్‌గా ఎళ్తుంది. 'ఫియర్' అంటే ఏదో హర్రర్ మూవీ అనుకుని ఉంటారు అనుకున్నారు. బట్ చూసిన తర్వాత చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే ఈ డైరెక్టర్ గూడా మీకు చెప్పేటప్పుడు ఈ స్టోరీ గురించి మొత్తం ఇలా ఉంటుంది అని చెప్పారా? లేకపోతే 'ఫియర్' అని డైరెక్ట్ ఓన్లీ మీకు గూడా హర్రర్ అని చెప్పారా? యాక్చువల్లీ ఇది హారర్ కాదు. మేమెక్కడ మెన్షన్ చేయలేదు. ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పి డే 1 నుంచి మేము చెప్తున్నాము. సో, ఇట్స్ నాట్ హారర్ ఏవో దెయ్యాలుండి అట్లా భయపెట్టే ఫిల్మ్ కాదు. ఇట్స్ కంప్లీట్‌లీ అబౌట్ మైండ్ గేమ్. అండ్ ఆ అమ్మాయికున్న ప్రాబ్లమ్ వల్ల ఏంటి అనేది సో, వి ఆర్ మెన్షనింగ్ ఇట్ ఎవ్రీ డే. ఇంకోటేదో అడిగారు, సారీ క్వెషన్. యాహ్! మీకు డైరెక్ట్ ఈ స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు గూడా మీ రోల్ గురించి గాని, ఇందులో ఎలా ఉంటుందని చెప్పారా? సో, రోలొచ్చేసి ఆవిడ క్లియర్‌గా చెప్పారండి. అంటే 'పొలిమేర'లో చేసావు సెకండ్ లీడ్, ఇందులో అయితే ఫ్రెండ్ రోల్ పర్లేదంటే ఐ వాస్ లైక్ స్టోరీ బావుండాలి నాకు. అండ్ నా రోల్ అట్‌లీస్ట్ గుర్తుపట్టాలి జనాలు. సో, అంతవరకు నాకు చాలు. అండ్ ప్రాబబ్లీ మీరు 'పొలిమేర' తోటే చాలా ఫేమస్ అయిపోయారు కాబట్టి, ఓకే ఇందులో ఉన్నారు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మీకెలా అనిపిస్తుంది అసలు 'పొలిమేర' ఎక్స్‌పీరియన్స్ అండ్ అది ఇందులో కొంచెం జస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్ చేయడం అనేది? సో, నేను ఎప్పుడూ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ చూసుకుంటాను. అండ్ యాజ్ ఐ సెడ్ నాకు వేదిక గారు యాక్టింగ్ అన్నా ఇష్టం. అండ్ ఇది లేడీ ఓరియెంటెడ్ కాబట్టి నేను ఎక్కువ చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యాను. అండ్ డైరెక్టర్ గారు కూడా లేడీ కాబట్టి సో, నాకు ఎక్స్‌పీరియన్స్ చేయాలనిపించింది. ఎప్పుడు వర్క్ చేయలేదు నేను లేడీ డైరెక్టర్స్‌తో. సో, ఎక్స్‌పీరియన్స్ చేసి సో, నా క్యారెక్టర్ అయితే మరీ అంత డల్ క్యారెక్టర్ గాదు. సో, ఓకే. ఫైన్. రీచ్ అవుతది ఆడియన్స్‌కి అని చెప్పి నేను ఒప్పుకున్నాను. నాకు స్టోరీ నచ్చి నేను ఒప్పుకున్నాను. వేదిక గారి యాక్టింగ్ మీకెలా అనిపిచ్చింది? అంటే మొత్తం ఆల్‌మోస్ట్ వన్ మ్యాన్ షో అన్నట్టు ఇప్పుడు వన్ వుమెన్ షో అని చెప్పొచ్చిది. సో, మీకెలా పర్సనల్‌గా ఇన్ షూట్స్‌లో గూడా మీకెలా అనిపిచ్చింది ఎక్స్‌పీరియన్స్? వేదిక గారు ఆవిడ పాపం ఎప్పుడు ప్రిపేర్ అవుతూనే ఉండేవాళ్ళు సీన్స్. అంత తెలుగు రాదు కదా! ఆవిడ లైక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళనమాట బాగా సీన్స్ వచ్చే ముందు. మనమేముంది చూసుకొని ఇలా చేసేస్తూ ఉండే తెలుగొచ్చు కాబట్టి. ఆవిడ లిటరల్లీ చాలా షూట్ ముందు కూడా కష్టపడ్డారంట యాక్చువల్లీ. మేడం చాలా సార్లు చెప్పారు డైరెక్టర్ గారు. అండ్ ఆవిడైతే ఐ థింక్ 100% కాదు 200% ఇచ్చారు మూవీలో. మీరేంటి అంటే మొత్తం ఎక్కువ థ్రిల్లర్ ఈ కైండ్ ఆఫ్ జోన్స్ ఎంచుకోవాలని ఆల్రెడీ ఫస్ట్ చూజ్ చేసుకున్నారా? లేకపోతే మీకు రావడం అలా వస్తుందా? యాక్చువల్లీ అన్‌ఫార్చునేట్‌లీ అన్నీ అవే వస్తున్నాయి. బట్ సూన్ ఒక వేరే 2 మూవీస్‌లో మేబీ డిఫరెంట్ సాయి థింగ్ చూస్తారనుకుంటున్నా. అంటే సాహితీలో డిఫరెంట్ యాంగిల్ అంటే లైక్ గ్లామర్ చూస్తామా? లేకపోతే ఎనీ డాన్స్ చూస్తామా? లేకపోతే ఎనీ ఫన్ చూస్తామా? అన్నీ చూస్తారు. అన్నీ నేనే చెప్పేసాను కాబట్టి మీరు ఆల్ ది అబౌవ్. ఆల్‌మోస్ట్ అన్నీ ఓకే. చూస్తారు. హ్మ్. సో, మీకెక్కువగా మీరు ఎక్స్‌పెక్ట్ చేసి ఈ పర్టిక్యులర్ నాకిలా చేయాలి అని ఉంది. గోల్ ఉంది. ఒక డ్రీమ్ మూవీ ఇలా ఉంది. ఈ హీరోతో చేయాలి లేదా ఈ డైరెక్టర్ తో చేయాలి అనేది ఎవరన్నా ఉన్నారా? నా ఫేవరెట్ హీరో 'అల్లు అర్జున్' గారు. సో, ఆయన పక్కన జస్ట్ అలా నుంచున్నా చాలన్నమాట. నా డ్రీమ్ అయితే 'అల్లు అర్జున్' గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి. ఏదో ఒక మూవీలో ఏదో ఒక రోజు అని. సో, ఐయామ్ వెయిటింగ్ ఫర్ థాట్. అండ్ డ్రీమ్ రోల్స్ అయితే చాలానే ఉన్నాయి. మంచి లేడీ ఓరియెంటెడ్ పవర్‌ఫుల్ రోల్ ఏదైనా చేయాలి అని ఇష్టం. ఓకే. ఇప్పుడు మూవీ అయితే మీరు ఆల్రెడీ కొన్ని సైడ్ క్యారెక్టర్స్ ఉన్న కొంచెం ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ చేశారు 'పొలిమేరలో.' అండ్ ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. బట్ మీకు హీరోయిన్‌గా ఏమన్నా చేయడానికి ఏమన్నా స్క్రిప్ట్స్ వింటున్నారా? వింటున్నా అండి. మోస్ట్‌లీ యూ విల్ సూన్ గెట్ ద అప్డేట్. బై ఎనీ చాన్స్ మీరన్నారు ఒకవేళ బిగ్ హీరోస్ మూవీస్‌లో ఛాన్స్ వచ్చినప్పుడు మీకు అనుకోకుండా ఒక గ్లామరస్ లేదా బోల్డ్ క్యారెక్టర్ రావడమో, లేదా ఒక ఐటెమ్ సాంగ్ క్యారెక్టర్ రావడం వాటికి మీరు రెడీగా ఉన్నారా స్టార్టింగ్ కెరియర్‌లో?
సో అంటే నేను ఫస్ట్ నుంచి మీరు చూసుకుంటే నేను చూస్ చేసుకున్న స్క్రిప్ట్ అన్ని కొంచెం డిఫరెంట్గా కొంచెం బలంగా ఉంటాయి. సో అలాంటి స్క్రిప్ట్లో నేను పార్ట్ అవ్వడం, కైండ్ ఆఫ్ ఎనీ పార్ట్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్. స్క్రిప్ట్ బాగోకుండా మనం ఎంత ఐటెమ్ సాంగ్ చేసినా ఆర్ ఎంత బోల్డ్గా చేసినా యూజ్లెస్ అని నేను ఫీల్ అవుతాను. సో మంచి స్క్రిప్ట్లో ఎలాంటి పార్ట్ అవ్వడానికైనా ఐఎమ్ రెడీ. అండ్ ఫైనల్లీ ఈ ఫియర్ మూవీ చూడాలనుకునే వాళ్ళందరికీ, చూసిన వాళ్ళందరికీ గానీ, ఈవెన్ బయట జనరేషన్స్ అందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో ఇది ఇంకా రిలీజ్‌కి అంటే 1 డే టైమ్ ఉంది. నేను స్పాయిలర్స్ చెప్పకూడదు. బట్ ఫియర్ అనేది ఫ్యామిలీతో చూడొచ్చు మీరు. ఫ్యామిలీతో వచ్చి చూసి ఐయామ్ స్టిల్ చిన్న పిల్లలు కూడా చూడొచ్చు. అండ్ పేరెంట్స్ మేబీ దే విల్ లెర్న్ సంథింగ్ న్యూ. పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే ఈ జనరేషన్‌లో ఆల్మోస్ట్ చేంజ్ అయ్యారు చాలా వరకు. బట్ స్టిల్ కొన్ని ప్లేసెస్‌లో పేరెంట్స్ స్టిల్ అలా ట్రీట్ చేస్తున్నారు. సో పిల్లల్ని ఎలా పెంచాలి అనేది మేబీ కొత్త పాయింట్‌లో ఒక పాయింట్ చెప్పారు. సో అది ఏమన్నా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. చూసారు కదా! ఫియర్ మూవీ గురించి అండ్ తన మూవీ ఆపర్చునిటీస్ గురించి సాహితీ దాసరి ఎంత క్లియర్‌గా ఉన్నారో. అండ్ లెట్స్ హోప్ తనకి మంచి సక్సెస్ రావాలని. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీఎఫ్‌పీసీ. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.